గుడు ఏమందమ్మా ఈడు ఏమందమ్మా ఏడుకున్న గూడు నువ్వే గోరింకా తోడుకుంది పోవే కంటి నీరింకా పువ్వు నుంచి నవ్వును తుంచలేరులే ఇంకా నిన్నటి సూర్యుడు లాలాలాల నిన్నటి సూర్యుడు లాలాలాల నిన్నటి సూర్యుడు వచ్చేనమ్మా పల్లె కోనేటి తామరలు విచ్చేనమ్మా అందమైన రంగవల్లులై ఎండలన్నీ పూల గల్లులై ముక్కుకే పొద్దు పొడిచి నిన్నటి సూర్యుడు వచ్చేనమ్మా పల్లె కోనేటి తామరలు విచ్చేనమ్మా ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు అయ్యో పాపం పసివాడు. ఆపండ్రా, ప్రేమ గురించి అసలు మీకేం తెలుసురా? ఆ అమ్మాయి నా గురించి అన్ని వదులుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఆ అమ్మాయి కాస్తో కోస్తో ఉన్నది కనుక వదులుకు రావడానికి సిద్ధంగా ఉంది. మరి వదులుకుపోవడానికి నీ దగ్గరే ఉందిరా? నా ప్రాణం రా. అయితే నీ గురి తప్పలేదురా.
గువ్వ గుడకే రాజు వెడకే గువ్వ గుడకే రాజు వెడకే గువ్వ. హే పిట్టని కొట్ట పొయ్యిలో పెట్ట పిట్టని కొట్ట. అరే పాపం రా. ఓరి సారంగా పాపం ఏట్రా పాపం. తింటే తెలుస్తుంది అది మజా. తినాలంటే కాల్చాలి కదా. అవునరా, కాల్చాలంటే పుల్లలు ఉండాలి కదా. అంతే కదా. అదిగో పంతులు గారు సెంటర్ కదా, ఇది కూడా మనకే. రే బాబాయ్, నా వాటా ఇదిరా. ఇది మోసమనే పంతులు గారు. తెలిసి అడుగుతున్నా. అంటే తింటావా? తింటానో ఏం చేసుకుంటానో నా ఇష్టం. మర్యాదగా నా వాటా నాకు ఇస్తారా లేదా? రే పాపం ఇచ్చేరా. రే, మొదటిసారిగా పంతులు గారు మాంసం తింటున్నారా? చప్పట్లు కొట్టండి. ఏంత లేటు? కొద్దిగా ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైంది? కొద్దిగా లేట్ అయింది అందుకని. ఆ లేటే ఎందుకైందని అడుగుతున్నాను. కొద్దిగా ఆలస్యమైంది అందుకని. చిప్పు పెద్ద గొప్ప. కరుణ, అలికితివా సఖీ ప్రియ అలకమానవా. అలక్క ముద్దెట్టుకోమంటావా? కూర్చుని కూర్చుని రాళ్ళు అరిగిపోయాయి, చూసి చూసి కళ్ళు వాచిపోయాయి. ఆలస్యంగా వచ్చింది చాలక గొప్పగా పాటలు పాడుతున్నావా? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? 3 నుంచి 4 దాకా ఇక్కడ, 4 నుంచి 5 దాకా అక్కడ, 5 నుంచి 6 దాకా అక్కడ. ఆహా, ఈ శిలలో ఏ జన్మ మన ఏ పుణ్యము చేసుకున్నావో కదా. వేషాలకేం తక్కువ లేదు. కరుణ, కరుణ, నేను రావడం ఆలస్యం ఎందుకైందో తెలుసా? నీకోసం అడితే తెచ్చాను. ఏది నోరు తెరు. చేతికి తినగలను, నోటికి అందించడానికి నేనేం పాపాయినా? అదిగో ఆ కోపమే వద్దు, చెప్పినట్టు వినాలి. ఏది నోరు తెరు. అది ఏమిటిది? పిట్ట మాంసం. ఏ తినవా? కోడి మాంసం, చేప, రొయ్య. అయితే ఇవేవి తినవా? ఎప్పుడైతే నీ మీద అభిమానం పెంచుకున్నానో అప్పటి నుంచి వాటి మీద అసహ్యం పెంచుకున్నాను. మరిద్దరం ఒకటిగా బ్రతకాలనుకున్నప్పుడు
నీకిష్టం కానివి నాకు మాత్రం ఎలా ఇష్టం అవుతాయి చెప్పు. కరుణ వయసు వచ్చిన పిల్ల. ఈ విషయం ఊళ్ళో నలుగురికి తెలిస్తే కాండ్రించి మొహాన్ని ఉమ్మేస్తారు. అదే టీచర్, కరుణ మీ దగ్గర ఆ నేర్చుకున్న పిల్ల, మీరేలా మాట్లాడితే ఎలా? అందుకే మనసును పెట్టలాగా చెబుతున్నాను. పరా ఇంటికి సంగీతం నేర్చుకోవడానికి మనం వెళితే చులకనైపోతాం. నలుగురు నానా రకాలుగా ఆడిపోసుకుంటారు.